ప్రజలకు విజ్ఞప్తి. మంగళపాలెం అనేటువంటి గ్రామంలో మనకి గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ అన్నది మనకి నిర్మించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్గా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క హాస్పిటల్ని గౌరవనీయులు శ్రీ జగదీష్ బాబు గారు యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క హాస్పిటల్లో నేను ఒక ఎనస్థీషియాలజిస్ట్గా అంటే మత్తు డాక్టర్గా పనిచేస్తూ మీ అందరికీ ఈ యొక్క హాస్పిటల్ యొక్క వివరాలను తెలియపరచడం కోసమే నేను ఈ యొక్క సందేశాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు బయట ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాము, వారికి ఎటువంటి ఫీజు కూడా ఓపీలో అంటే ఫ్రీ అనేటటువంటి ఉద్దేశంతో ఓపీని రన్ చేయడం, అంతేకాకుండా ఒక రక్త పరీక్షలు కానీ మందుల్లో కానీ ఏ రకమైనటువంటి హాస్పిటల్ నుంచి సర్వీసెస్ అందుకున్న వాటిలో అన్ని రకాలుగా కూడా బయట వాటితో మీరు కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రజలకు అందుబాటులో, అన్ని వర్గాల వారికి కూడా అందుబాటులో మంచి ధరలతో మీ అందరికీ కూడా సర్వీస్ చేయడానికి వచ్చినటువంటి అద్భుతమైన చారిటబుల్ హాస్పిటల్. అయితే ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయడం ఏమిటంటే, ఒక హాస్పిటల్లో ఈ యొక్క చారిటీ అన్న హాస్పిటల్ అయినప్పటికీ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ కలిగించారో అంతకు ధీటుగా ఇక్కడ అంత సౌకర్యాలు కలిగించడం అన్నది పబ్లిక్కి నిజంగా ఈ యొక్క సర్వీసెస్ అందజేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే నేను చాలా హాస్పిటల్లో వర్క్ చేసి వచ్చాను, ఒక గవర్నమెంట్ డాక్టర్గా కూడా నేను పనిచేసి వచ్చాను. కాబట్టి ఆ యొక్క కంపారిజన్ ఎంత అద్భుతంగా ఉందన్నది మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ముఖ్యంగా అంటే తక్కువ డబ్బులకి అంటే పబ్లిక్కి ఒక సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి ఈ యొక్క హాస్పిటల్ యొక్క ఈ విధానం అన్నది మనందరం కూడా గుర్తించాలి ముఖ్యంగా. అంతేకాకుండా ఇక్కడ చేస్తున్నటువంటి స్పెషలిస్టులు ఏ ఒక్క కేటగిరీని మీరు తీసుకున్నప్పటికీ కూడా ఒక ఆర్థోపెడిక్ కానీ, సర్జరీ కానీ, గైనిక్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, న్యూరో కానీ ఏ రకమైనటువంటి బ్రాంచ్లోని కూడా అన్ని రకాల బ్రాంచ్లో నిష్ఠాతులైనటువంటి వైద్యులు ఇక్కడ సర్వీస్ అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అంతేకాకుండా ప్రజలందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫ్రీ భోజన సౌకర్యం కూడా. ఉదాహరణకి ఒక పేషెంట్ ఉంటారు, ఆ పేషెంట్ అటెండెన్స్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఫ్రీగా భోజనం చేయగలిగేటటువంటి సౌకర్యం కలిగించడం అన్నది మహా అద్భుతమైనటువంటి విషయం. ఇంతేకాకుండా ముఖ్యంగా మనకి ఈ హాస్పిటల్కి ఉన్న ఒకే ఒకటి, మనకి కొద్దిగా లోపలికి రావటం అన్నది అందరికీ ఒక రకమైన ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలిగించడం జరిగింది. అది కూడా ఉచితంగానే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలిగించడం జరిగింది. ఇన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఇంత చారిటీతో చేస్తున్నటువంటి ఈ అద్భుతమైన హాస్పిటల్లో మేము సర్వీస్ చేయటమే కాకుండా ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ని అందిస్తున్నాం అనేటువంటి ఆత్మసంతృప్తితో మేము ఇక్కడ పనిచేస్తున్నాము. దయచేసి ప్రజలు దీన్ని గుర్తించుకొని ఈ యొక్క సర్వీస్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి, అంతేకాకుండా మనకి ఆరోగ్యశ్రీ కూడా మనకి ఇక్కడ ఉంది. ఉచితంగా ఆరోగ్యశ్రీలో అన్ని కేసులు కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సర్వీసెస్లు మీరు కంపారిజన్గా మీరు కానీ అదర్ కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కేసులకి ఇక్కడికి మీరు సర్వీస్ కానీ కంపేర్ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఆరోగ్యశ్రీ కేసులు ఫ్రీ కేసే కదా అని చెప్పేసి మనం దాన్ని వేరేగా చూడడం అన్నది కూడా లేకుండా ఒక క్యాష్ పేమెంట్ చేస్తున్నటువంటి కేసుకి ఎన్ని రకాలైనటువంటి సర్వీసెస్ వాళ్ళకి సంతృప్తి కలిగేటటువంటి అన్ని రకాల సర్వీసులు అందిస్తున్నామో అదేవిధంగా మనం అందరికీ కూడా ఈ యొక్క సర్వీసెస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక దృక్పథాన్ని కూడా వాళ్ళందరికీ కలిగించే విధంగా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎంతో సంతృప్తికరంగా వెళ్తున్నారని నా యొక్క నిజమైనటువంటి ఇది అంతా కూడా మనసావచ కర్మణ నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఈ యొక్క హాస్పిటల్ యొక్క సర్వీసెస్ మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నా మనవి.